ఎందుకంటే ఇంతగానో సపోర్ట్ చేస్తున్నాను ఎందుకు చెప్తున్నాను అంటే మన వీడియోని అయితే వైరల్ చేశారు. 1 డేలో 15K వ్యూస్ అనేది వచ్చాయి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా లైఫ్ లో నేను ఇలాంటివి చూస్తానని అనుకోలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా అంటే చాలా యాంగ్జైటీతో స్టార్ట్ చేశాను, చాలా ఎగ్జైటింగ్ తో స్టార్ట్ చేశాను. ఇన్కమ్ చేయాలి, చాలా ఫేమ్ తెచ్చుకోవాలి, చాలా గ్రోత్ రావాలి అనుకుని స్టార్ట్ చేశాను. కాకపోతే యూట్యూబ్ ఈజ్ నాట్ యాజ్ ఈజీ ఆర్ యాజ్ వీ థింక్. మనం అంతా చాలా ఈజీ వీడియోస్ తీస్తే అయిపోతుంది కదా అని అనుకుంటాము, కానీ యూట్యూబ్ అనేది అంత ఈజీ కాదు. ఎంత కష్టపడితే అంత కష్టపడాలి, మన దగ్గర కంటెంట్ ఉండాలి, అప్పుడే గ్రోత్ అనేది ఉంటుంది. అయితే ఈ వీడియో అనేది యూస్ఫుల్ అని ఎందుకు అంటున్నానంటే చాలా మంది కొత్త యూట్యూబర్స్ కి నా వీడియో ద్వారా నేను ఒక బూస్టప్ ఇద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే నేనైతే ఒక టైంలో డిప్రెస్ అయిపోయాను, అసలు వ్యూస్ రావట్లేదు, మన దగ్గర మన సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, అసలు ఏం చేయాలి అనేది అర్థం కాలేదు, తీసుకుంటూ వెళ్ళిపోయాను. నార్మల్ గా ర్యాండమ్ గా వీడియోస్ అనేది తీసాను. ఆ తర్వాత ఒక టైంలో నేను వీడియోస్ అనేది ఆపేశాను. అసలు వ్యూస్ వెళ్ళడానికి ఏం చేయాలని డే అండ్ నైట్ నేను వీడియోస్ అన్ని ఛానల్స్, టెక్ ఛానల్స్ ఇలా అన్ని ఫాలో అయిపోయాను. ఒక టైంలో స్టాప్ చేశాను, వీడియోస్ తీయడం కూడా ఒక టైంలో స్టాప్ చేశాను. బట్ ఈ వీక్ లో నేను చేసిన ఈ వీడియోకి 15K వ్యూస్ రావడం అనేది చాలా హ్యాపీనెస్ అనేది నాకు. ఆ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే న్యూ యూట్యూబర్స్ కి గానీ, ఆల్రెడీ యూట్యూబ్ లో గ్రోత్ రాకుండా డిప్రెస్ అయి స్ట్రక్ అయిపోయిన వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇలాంటి ఒక వీడియో నాకు సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. నాకు ఒక వీడియో ద్వారా 15K వ్యూస్ అనేది చాలా పెద్ద విషయం. సో నేను యూట్యూబ్ ద్వారా ఈ వీడియో ద్వారా చాలా మందికి ఒక ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ గా ఉండాలని చెప్పేసి వచ్చాను. మీకు యూట్యూబ్ లో వ్యూస్ రావట్లేదా? సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉన్నారా? సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఉండి వ్యూస్ రావట్లేదా? మానిటైజేషన్ కి ప్రాబ్లం అవుతుందా? గ్రోత్ అనేది లేదని డిప్రెస్ అవుతున్నా? ఈ వీడియో చూడండి, మొత్తం ఎండ్ వరకు చూడండి. వ్యూస్ రావాలన్నా, సబ్స్క్రైబర్స్ పెరగాలన్నా ఏం చేయాలో నీకు ఈ వీడియో మొత్తం మీరు స్కిప్ చేయకుండా చూస్తే యూ విల్ గెట్ ద యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. మనం వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లోడ్ చేసేటప్పుడే చాలా బ్లండర్ మిస్టేక్ అనేది చేస్తామండి. వీడియో తీసేటప్పుడు కూడా చాలా మంది రెజల్యూషన్స్ కానీ వీడియో క్వాలిటీ అనేది మెయింటైన్ చేయరు. వీడియో క్వాలిటీ అనేది ఎంత బాగుంటే అప్పుడు మన యూట్యూబ్ అనేది మన వీడియోని రికమెండ్ చేస్తుంది. సో యూట్యూబ్ మన వీడియోని రికమెండ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది యూట్యూబ్ వీడియో తీసేది క్వాలిటీ చెక్ చేసుకోవాలి. అది కంపల్సరీ 4K లో ఉండాలి. అలాగే వీడియో తీసేటప్పుడు 4K లో ఉండాలి. అలాగే మనం అప్లోడ్ చేస్తున్నప్పుడు కూడా మన వీడియో అనేది 4K లో ఉండాలి. సో అందుకే చెప్తున్నాను, ఆ బ్లండర్ మిస్టేక్ నేను చేసింది మాత్రం మీరు అస్సలు చేయకండి. 4K లో వీడియో క్వాలిటీ ఇన్ని రోజుల్లో నేను తెలియక నేను HD లో పెట్టేశాను. సో నాకు తెలిసిన తర్వాత నేను 4K లో అప్లోడ్ చేశాను. దాంతోనే నా గ్రోత్ అనేది వచ్చింది. నా ఫస్ట్ వీడియో నాకు ఒక బ్రేక్ ఇచ్చింది అంటే 15K వ్యూస్ వచ్చాయండి. అది మీరు వీడియో చూస్తున్న వాళ్ళు ఒకసారి వెళ్ళి నా ఛానల్ చెక్ చేయండి. అందులో ముల్కాల వీడియో అని ఉంటుంది. ఆ వీడియోకి నాకు 1 డేలో 15K వ్యూస్ అనేది వచ్చాయి. ఆల్మోస్ట్ నేను ఒక మానిటైజేషన్ వచ్చినంత హ్యాపీనెస్ నాకు వచ్చింది. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 3 to 4 months అవుతుందండి. ఈ 4 months లో నేను ఎప్పుడు అలాంటి బ్రేక్ అనేది చూడలేదు. షార్ట్స్ ద్వారా నేను ఒక 40K 50K అలా వెళ్ళాను. బట్ అది కూడా షార్ట్స్ కి ఎలాంటి ఉపయోగం ఉండదు. మనకు వాచ్ అవర్స్ అనేది యాడ్ అవ్వవు. జస్ట్ మన గ్రోత్, మన ఫేమ్ మనం జనాలకి తెలిసి మనని సబ్స్క్రైబ్ చేసుకోవడానికే షార్ట్స్ అనేది యూజ్ అవుతుందని నాకు రీసెంట్ గా తెలిసింది. నాకు అది తెలియనంత వరకు నేనైతే అది తీస్తూ వెళ్ళిపోయాను. షార్ట్స్ కూడా తీయాలి, బట్ 10 million వ్యూస్ వచ్చినప్పుడే మనకు షార్ట్స్ అనేది యూస్ఫుల్ అవుతుంది. అలా లేదు అనుకుంటే యూట్యూబ్ లాంగ్ లెంత్ వీడియోస్ తీసుకోవాలి. యూట్యూబ్ లాంగ్ లెంత్ వీడియోస్ కి వాచ్ అవర్స్ అనేది 4000 ఉండాలి ఇయర్ కి. అండ్ మనకు 1000 సబ్స్క్రైబర్స్ అనేది 1 year లోపు అవ్వాలి. దానికి మనం చేయాల్సిన మెయిన్ స్టెప్స్ అనేది 1000 సబ్స్క్రైబర్స్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోస్ జనాలు ఫాలో అవుతున్నారా లేదా, అది ఎలా ఫాలో అవుతారు అనేది మనం తీసే కంటెంట్ ని బట్టి అనేది ఉంటుంది. అది లాంగ్ లో తీస్తారా, మీరు షార్ట్ లో తీస్తారా, వీడియోస్ అనేది ఎలా అప్లోడ్ చేస్తున్నారు, క్వాలిటీ ఎలా ఉంటుంది, తీసేటప్పుడు క్వాలిటీ అండ్ అప్లోడ్ చేసేటప్పుడు క్వాలిటీ. అలాగే మెయిన్ థింగ్ మనం సెట్టింగ్స్ లో ఒకటి యూట్యూబ్ సెట్టింగ్స్ లో అది యూట్యూబ్ ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ YT స్టూడియో అనేది ఇన్స్టాల్ చేసుకోండి. కొత్త యూట్యూబర్స్ కి ఇది ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందండి. YT స్టూడియోలో మనము వీడియో అప్లోడ్ చేసిన తర్వాత విజిబిలిటీ అనేది ఉంటుంది. విజిబిలిటీ ఆప్షన్ లోకి వెళ్ళి అది పబ్లిక్ లో ఉందా, ప్రైవేట్ లో ఉందా, స్కెడ్యూల్డ్ లో ఉందా, నాట్ వ్యూయింగ్స్ లో ఉందా చూసుకోవాలి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పబ్లిక్ లో అనేది పెట్టాలి. చాలా వరకు అది తెలియకుండా మనము ప్రైవేట్ లో పడేస్తాము, వ్యూస్ వెళ్ళట్లేదని బాధపడతాం. అలా నేను చాలా సార్లు ఫేస్ చేశాను. ప్రైవేట్ లో పెట్టేసుకున్నాను, నేను వ్యూస్ అనేది వెళ్ళట్లేదని నేనైతే సఫర్ అయ్యాను. ఇలా నేను విజిబిలిటీ అనేది చూసుకోకుండా ప్రైవేట్ లో పెట్టడం వల్ల నాకైతే వ్యూస్ అనేది రాలేదండి.
వ్యూస్ అనేది ఏంటంటే ఒక 1-2 వ్యూస్ లో ఉండేసి వ్యూస్ అనేది రాదు. సో యాక్చువల్ గా మనం విజిబిలిటీ అనేది పబ్లిక్ లో పెట్టడం ద్వారా అందరికి వెళ్తుంది. అండ్ యూట్యూబ్ రికమెండ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్స్టర్నల్ గా మనం షేర్ చేసుకున్నవి కాకుండా యూట్యూబ్ రికమెండ్ చేస్తేనే మనకు వాచ్ అవర్స్ అనేది వస్తుంది. ఎక్కువ వాచ్ అవర్స్ కానీ ఎక్కువ వ్యూస్ కానీ రావడం యూట్యూబ్ ద్వారానే అవుతుంది. అంటే యూట్యూబ్ ద్వారా ఎలా అవుతుందని మీరు అడగొచ్చు. యూట్యూబ్ రికమెండ్ చేయాలంటే మెయిన్ థింగ్ మనం యూజ్ చేసే కంటెంట్ యూట్యూబ్ కి అర్థం అవ్వాలి, అది స్ట్రాంగ్ కంటెంట్ అయి ఉండాలి, జనాల్లోకి వెళ్లేలాగా ఉండాలి ఆ రీచ్ అనేది. అండ్ ఆల్సో మనది క్వాలిటీ అనేది మనం మెయింటైన్ చేసే క్వాలిటీ అనేది హయ్యర్ రెజల్యూషన్ లో ఉండాలి. అండ్ అప్లోడ్ చేసేటప్పుడు కూడా ఆ క్వాలిటీ అనేది చాలా హై క్వాలిటీలో ఉండాలి. అప్లోడ్ చేస్తున్నప్పుడే చాలా మంది మనం క్వాలిటీ చెక్ చేసుకుండా అప్లోడ్ చేసేస్తాము, వ్యూస్ రావట్లేదని బాధపడుతూ ఉంటాము. అలా అస్సలు చేయకండి. ఇప్పటి నుండి అప్లోడ్ చేసే వాళ్ళు కంపల్సరీ 4K లో చేయండి. 4K క్వాలిటీలో ప్రొఫెషనల్ వేలో ఉంటే కంపల్సరీ యూట్యూబ్ అనేది మనల్ని రికమెండ్ చేస్తుంది. ఆల్సో స్ట్రాంగ్ కంటెంట్ అనేది ఉండాలి. అయితే కంటెంట్ అనేది చూస్ చేసుకునేటప్పుడు చాలా ఆలోచించి తీసుకోండి, ఎలాంటి కంటెంట్ అయి ఉండాలి. చాలా మందికి కంటెంట్ విషయంలో కూడా చాలా సఫర్ అవుతుంటారు ఏది చేయాలనేది. అయితే మనం కంటెంట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షాపింగ్ కంటెంట్ అయి ఉండొచ్చు, అది ప్రమోషనల్ కంటెంట్ అయి ఉండొచ్చు, ఆల్సో ఏదైనా ఫుడ్ బ్లాగ్స్ అయి ఉండొచ్చు, బయట మనకి ఏదైనా ఇప్పుడు వెళ్ళినప్పుడు తీసిన బ్లాగ్స్ అయి ఉండొచ్చు. అవి ఏదైనా కానీ కంటెంట్ అనేది స్ట్రాంగ్ అయ్యి ఉండాలి. అండ్ ఆల్సో ఎక్స్ప్లోరింగ్ కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది, అదైనా అయ్యి ఉండొచ్చు. మనం తీసుకునేది ఇప్పటికీ నేను స్టార్ట్ చేసి చాలా మంత్స్ అవుతుంది, వ్యూస్ రాలేదు అని అనుకునే వాళ్ళు ఇప్పటికీ ఏం లేట్ అవ్వలేదు. యూట్యూబ్ లో ఎప్పుడైనా కానీ బ్రేక్ అనేది రావచ్చు. అది నా విషయంలో అయితే నాకు జరిగిందని నేను చెప్పగలుగుతాను. ఇప్పటి వరకు రాని వ్యూస్ నేను 1 డేలో 15K వ్యూస్ అనేది చూసాను. అది జస్ట్ బికాస్ ఆఫ్ ద టెంపుల్ వీడియో అండి. ఆ ట్రెండ్ ఇది ఒక్కసారి ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఇంకా ఆ వీడియో చూడకుండా ఉన్నట్టయితే కంపల్సరీ స్మార్ట్ ఫ్యామిలీ వ్లాగ్స్ లో ముల్కల వీడియో అనేది లాంగ్ లెంత్ వీడియో ఆల్మోస్ట్ 18 minutes ఉంటుందండి ఆ వీడియో. అది నేను తీసాను. అది అక్కడ నిజంగా తీసేటప్పుడు ఇలా వెళ్తుందనే ఆలోచనతో ఏది లేదు, జస్ట్ అక్కడికి వెళ్ళాను, ఎక్స్ప్లోర్ చేద్దాం టెంపుల్ ని అని అనుకున్నాను. అది నాకైతే హిట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే కంటెంట్ అనేది అంత స్ట్రాంగ్ ఉంది, జనాలలోకి వెళ్లే కంటెంట్ అయ్యి ఉంది. అండ్ ఆల్సో నేను పెట్టేటప్పుడు క్వాలిటీ చాలా క్లీన్ గా ఉంది. అది యూట్యూబ్ అనేది నాకు రికమెండ్ చేసింది. సో నాకైతే ఆ హై రీచ్ అనేది యూట్యూబ్ రికమెండ్ చేయడం వల్లనే వచ్చిందని చెప్పగలుగుతాను. సో మీకు అలాంటి వ్యూస్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ చూస్ చేసుకోండి, స్ట్రాంగ్ కంటెంట్ తీసుకోండి, హయ్యర్ రెజల్యూషన్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేయండి. ఆల్సో మనం పెట్టేటప్పుడు అప్లోడ్ చేసేటప్పుడు సెట్టింగ్స్ చూసుకోండి. అప్లోడ్ అయిన తర్వాత కూడా సెట్టింగ్స్ అనేది విజిబిలిటీ అనేది పబ్లిక్ లో ఉందా, ప్రైవేట్ లో ఉందా, స్కెడ్యూల్డ్ లో ఉందా అనేది చూసుకోండి. అయితే పబ్లిక్ లో ఉంటే ఏంటంటే అందరికీ కనిపిస్తుంది, ప్రైవేట్ లో ఉంటే ఓన్లీ మీకు కనిపిస్తుంది, వ్యూస్ అనేది రావు. స్కెడ్యూల్డ్ లో ఉంటే పలానా టైంలో మనం స్కెడ్యూల్డ్ చేసి పెడితే ఆ టైంలో మనకు పోస్ట్ అవుతుంది, దాని వల్ల కూడా రావు. సో మనం ఎప్పుడు అన్లిస్టెడ్ లో ఉందా, స్కెడ్యూల్డ్ లో ఉందా, పబ్లిక్ లో ఉందా, ప్రైవేట్ లో ఉందా, అది మాత్రం కంపల్సరీ మనము వ్యూస్ అనేది చెక్ చేసుకోవాలి. ఆ విజిబిలిటీ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఆల్సో చాలా మంది రెస్ట్రిక్షన్స్ లో నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అది కూడా ఆలోచిస్తుంటారు. మనకు మాక్సిమం తీసే వీడియోస్ లో కిడ్స్ కనిపించరు, నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేది అదొకటి కూడా యూజ్ చేయాలి. యాక్చువల్ గా నేను చేసిన తప్పు ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు నా దగ్గర. యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయాలనుకున్నాను, ఇండిపెండెంట్ గా ఒక ఛానల్ గ్రోత్ చేయాలి అని అనుకున్నాను. సో జస్ట్ ర్యాండమ్ గా వెళ్ళిపోయాను. నాకున్న టాలెంట్ తో నాకు కుకింగ్ వచ్చు, సో నేను కుకింగ్ ఛానల్ అనుకున్నాను. కుకింగ్ వీడియోస్ అనేది పెట్టాను, ర్యాండమ్ గా ఇంట్లో పిల్లలు డాన్స్ చేసిన వీడియోస్ అనేది పెట్టాను. ఇలా గ్రోత్ అనేది ఎలాంటి కంటెంట్ అనేది ఫిక్స్ అవ్వకుండా యూట్యూబ్ ఛానల్ అనేది ర్యాండమ్ గా స్టార్ట్ చేశాను. అయితే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూట్యూబ్ మీద ఎంతో కొంత నాలెడ్జ్ అయితే ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కంటెంట్ అనుకుంటున్నాము, గ్రోత్ ఎలా రావాలి, వ్యూస్ ఎలా రావాలి అని అంటే, సబ్స్క్రైబర్స్ ఎలా రావాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ అనేది చూస్ చేసుకోవాలి. ఎలాంటి కంటెంట్ యూజ్ చేసుకోవాలి, మనం యూజ్ చేసుకునే కంటెంట్ సబ్స్క్రైబర్స్ కి ఎలా రీచ్ అవుతుంది అనేది చూసుకోవాలి. అది ఎలాంటి కంటెంట్ అయి ఉండాలి, స్ట్రాంగ్ కంటెంట్ అనేది తీసుకోవాలి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలాంటి కంటెంట్ అనేది యూజ్ చేస్తున్నామో ఆ కంటెంట్ మీదనే ఫాలో అవుతూ అలాంటి వీడియోస్ అనేది తీయాలి. అది ఎలా ఉండాలి అంటే వీడియో తీసే విధానం కానీ అది సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయ్యేది కానీ కంటెంట్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెండింగ్ కంటెంట్ అనేది ఉండాలి. కుకింగ్ ఛానల్స్ అంటే ఈ రోజులలో కుకింగ్ అనేది చాలా మంది చేస్తున్నారు. కుకింగ్ లో కూడా కుకింగ్ ఛానల్ అయినా కూడా దానిలో సంథింగ్ డిఫరెంట్ ఉండాలి, సంథింగ్ న్యూ, అంటే సబ్స్క్రైబర్స్ కి నచ్చే విధంగా మన ఛానల్ అనేది ఉండాలి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాల్సిందే అది. అండ్ ఇంకొకటి వ్యూస్ రావట్లేదు అంటున్నారు. వ్యూస్ రావాలన్నా కూడా మనము యూట్యూబ్ లో మన సెట్టింగ్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి. ద ఫస్ట్ థింగ్ యూట్యూబ్ లో మనం ఛానల్లో
కరెక్ట్ గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. అలాగే యూట్యూబ్ మెయింటైన్ చేసే వాళ్ళు ఖచ్చితంగా వైటీ స్టూడియో అనేది మెయింటైన్ చేయాలి. ఈ వైటీ స్టూడియోలో మనకు అన్ని కరెక్ట్ గా ఉన్నాయా, మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఒక 2 hours వరకు మనం వ్యూస్ అనేది చూసుకోకూడదు. మనం ఫస్ట్ చేసే మిస్టేక్ ఏంటంటే యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేస్తాం వెంటనే, నేనైతే చేసిన మిస్టేక్స్ చెప్తున్నానండి, నా మిస్టేక్స్ ఇంకెవరు చేయకూడదు. నేను చేసిన మిస్టేక్స్ వల్ల నేను ఇన్ని రోజులు వ్యూస్ అనేది చూడలేకపోయాను. సో కొత్త యూట్యూబర్స్ కి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఎక్కడో దగ్గర యూజ్ అవుతుందని ఫీల్ అవుతున్నాను. ఎందుకు అంటే నేను చాలా ఛానల్స్ ఫాలో అయ్యాను, చాలా నేర్చుకున్నాను, బట్ నాకు ఎక్కడ గ్రోత్ అనేది రాలేదు. చాలా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేశాను, ర్యాండమ్ గా వీడియోస్ అనేది పెడుతూ వెళ్ళిపోయాను. ఇంకా లాంగ్ వీడియోస్ లో ఒకనొక టైంలో ఇంకా స్టాప్ చేద్దాము, ఎందుకంటే రావట్లేదు. 200, 300, 500 వ్యూస్ ఇదే లాస్ట్, అది కూడా 1 month 2 months కానీ నాకు ఆ వ్యూస్ రాలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మీరు చూసుకున్నట్టయితే నా ఛానల్ లో ఎవరైతే ఇంకా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో స్మార్ట్ ఫ్యామిలీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఇప్పటి నుండి యూస్ఫుల్ కంటెంట్ అనేది ఉండబోతుంది. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందరికి న్యూ యూట్యూబర్స్ కి అయితే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను ఈ ఛానల్ ద్వారా. అయితే నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటివి ఏవి అనుకోకుండా స్టార్ట్ చేశానని చెప్పాను కదా. రీసెంట్ గా నేను మా దగ్గర ఉన్న మేముండే విలేజ్ లో ఒక టెంపుల్ కి వెళ్లాల్సి వచ్చింది. ఆ టెంపుల్ దగ్గర ఉన్న నేను అన్ని విజువల్స్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను, లాంగ్ లెంత్ లో క్యాప్చర్ చేసుకున్నాను. బట్ లాంగ్ లెంత్ వీడియోస్ నేను పెట్టక ఆల్మోస్ట్ 3 months అయితే అవుతుందండి. ఎందుకు అంటే చెప్పాను కదా 200, 300, లాస్ట్ గా 500 వ్యూస్ అనేది ఒక 1-2 months వెయిట్ చేస్తే ఆ 500 వ్యూస్ వచ్చాయి. అది కొన్ని కుకింగ్ వీడియోస్ ద్వారా వచ్చాయి. మొత్తం లాంగ్ లెంత్ అనేది నేను కుకింగ్ వీడియోసే తీసాను. అయితే ఇంకా 300, 400 వ్యూస్ కి మానిటైజేషన్ అంత ఈజీగా అవ్వదు. 3-4 years కష్టపడ్డా కానీ మనకు ఈ మానిటైజేషన్ రాదనేది అర్థమైపోయింది. దట్టు 1 year లోపే మనకు ఈ మన వ్యూస్ అనేది క్యాలిక్యులేట్ అవుతాయి, వాచ్ అవర్స్ అనేది క్యాలిక్యులేట్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 4000 వాచ్ అవర్స్ 1 year లోగా 4000 వాచ్ అవర్స్ అవ్వాలి. అలాగే 1000 సబ్స్క్రైబర్స్ అయితే అవ్వాలి మన వీడియోస్ కి. అదొక్కటి ఫస్ట్ న్యూ యూట్యూబర్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 1 year లోగా 4000 వాచ్ అవర్స్ అనేది రీచ్ అవ్వాలి. అలాగే 1000 సబ్స్క్రైబర్స్ అయితే అవ్వాలి. అండ్ మినీ మానిటైజేషన్ అనేది ఉంటుందండి. మినీ మానిటైజేషన్ కి 500 సబ్స్క్రైబర్స్ అండ్ 3000 వాచ్ అవర్స్ ఉంటే సరిపోతుంది. అండ్ నేను అది కూడా రీచ్ అవ్వలేనేమో అన్న సిచ్యువేషన్ కి అయితే వచ్చాను. సో నేను లాంగ్ లెంత్ వీడియోస్ ఆపేసి సబ్స్క్రైబర్స్ అయితే అవ్వలేదు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబర్స్ అవ్వలేదు. సబ్స్క్రైబర్స్ రావాలి అని అంటే ఏం చేయాలి? ఈ లాంగ్ లెంత్ వీడియోస్ తీస్తే నాకు వ్యూస్ అయితే రావట్లేదు. 100, 200, మాక్సిమం 300 వ్యూస్ వచ్చాయి. ఇలా అయితే ఎన్ని రోజులు చేస్తే వస్తుంది, ఎన్ని రోజులు చేస్తే మానిటైజేషన్ వస్తుంది అన్న థాట్ లో నేను వీడియోస్ అనేది ఆపేశాను. ఆ తర్వాత కొన్ని ఛానల్స్ ఫాలో అయిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలకు తెలియాలి. నా దగ్గర ఉన్న ఏదో ఒక ఇన్ఫర్మేషన్ నేను ఒక టైంలో అవుట్ ఆఫ్ నేను నా యాంగిల్ నుంచి బయటికి వచ్చి ఒక కామెడీ వర్షన్ అనేది చూస్ చేసుకుని అలా వీడియోస్ తీయడం స్టార్ట్ చేస్తాను. అందులో కూడా ఓన్ కంటెంట్ కాదు, రీయూజ్డ్ కంటెంట్. అంటే నేను ఆల్రెడీ ఒకరి ఆడియో యూజ్ చేసుకుని కామెడీ అనేది షార్ట్స్ అనేది అలా చేశాను. అలా చేయడం వల్ల చాలా రీచ్ వెళ్ళింది. అంటే ఛానల్లో నేను ఆ వీడియో ద్వారా, యాక్టింగ్ ద్వారా, ఎక్స్ప్రెషన్స్ ద్వారా కొంతమందికి ఆ కామెడీ నచ్చడం ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను గుర్తుపట్టడం, అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం స్టార్ట్ అయ్యారు. అక్కడ నా గ్రోత్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది. అలా నాకు షార్ట్స్ ద్వారా నాకు సబ్స్క్రైబర్స్ అనేది పెరిగారు. 100 నుంచి 200, 300, అలా ఇప్పుడు 500 సబ్స్క్రైబర్స్ అయితే నేను రీచ్ అయ్యాను. అది నా ఫస్ట్ గ్రోత్ అని నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ కూడా రాని వాళ్ళు చాలా మంది చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ఏం చేస్తే వస్తుంది అని ఆలోచించకుండా ఏముంది కంటెంట్ అనేది ఏంటి చూస్ చేసుకునే కంటెంట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలని నేను చెప్తున్నాను. అది కామెడీ వీడియోసా, షాపింగ్ వీడియోసా, మనం ఎక్స్ప్లోర్ ఇప్పుడు మన దగ్గర ఉంది, మన సిటీ ఉంది, సిటీని ఎక్స్ప్లోర్ చేస్తూ కూడా చాలా మంది ఛానల్స్ పెట్టుకుంటారు. అలా ఏది ఉన్నా మనం చూస్ చేసుకునే ఫస్ట్ స్టెప్ చూస్ చేసుకునే కంటెంట్ పైనే మన వ్యూస్ అనేది, మన సబ్స్క్రైబర్స్ అనేది, మన ఛానల్ గ్రోత్ అనేది ఉంటుంది. అలా నేను ఆ విషయం తెలియక ఇన్ని రోజులు వేస్ట్ అయితే అయిపోయింది. సో నాకైతే ఆ విషయం తెలిసింది, నేనేం చేయాలి, ఎలాంటి కంటెంట్ యూస్ చేయాలనేది తెలుసుకున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే మనం ఛానల్ లో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు వీడియో క్వాలిటీ అనేది బాగుండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో క్వాలిటీ అనేది ఏ విధంగా ఉన్నా అంటే యూట్యూబ్ కి ఎప్పుడైనా మనకు తెలిసిన విషయం ఏంటంటే మనం హెచ్డీలో పెట్టేస్తాము వీడియో అనేది. అలా కాకుండా 4K లో వీడియో అనేది అప్లోడ్ చేయండి. అయితే మెయిన్ మిస్టేక్ ఏంటంటే మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే
ఎన్ని వ్యూస్ వెళ్తూ ఉంటాయని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే చెక్ చేస్తుంటాం. అదే ఆపేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మన వీడియో ఎంత రీచ్ వెళ్ళింది అనేది వ్యూస్ అనేది మనం చెక్ చేయకూడదు. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసి ఒక 2 hours వరకు వదిలేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్లండర్ మిస్టేక్ అయితే నేను నా వీడియోస్ అన్నిటికీ ద ఫస్ట్ వ్యూవర్ నేనే ఉండేదాన్ని, నేనే చెక్ చేస్తుండేదాన్ని. ఎంత వ్యూస్ వెళ్తున్నాయి అనేది చెక్ చేస్తూ అది అనేది మనమే ఆల్రెడీ ఊరికే వ్యూస్ అనేది చెక్ చేస్తూ ఉండడం అనేది కూడా రికమెండ్ అనేది చేయదు. సో ఆపేసేయండి అది. ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ లో మనం అప్లోడ్ చేసేటప్పుడు మనము ఫస్ట్ వీడియో లెంత్ అనేది లాంగ్ లెంత్ వీడియో అనేది అప్లోడ్ చేసేటప్పుడు ప్రైవేట్ లో పెట్టేసి వదిలేసింది. ఆ తర్వాత ప్రైవేట్ లో ఉన్న తర్వాత ఒక 2 hours తర్వాత వీడియో అనేది అప్లోడ్ చేసేయండి. పబ్లిక్ లో అప్లోడ్ చేయడానికి ఒక 2 hours లాంగ్ లెంత్ వీడియోస్ కి, నేను చెప్పేది లాంగ్ లెంత్ వీడియోస్ కి మనము అప్లోడ్ చేసేటప్పటికి మళ్ళీ మనకు పబ్లిక్ లో పెట్టడానికి ఒక 2 hours అయితే వదిలేసింది. ఆ తర్వాత ఒక టైంలో మనకు మార్నింగ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ 7 o'clock కి మనం వీడియో అనేది అప్లోడ్ చేస్తే అది ప్రైవేట్ లో పెట్టేసి 10 o'clock అనేది పబ్లిక్ లో పెట్టేసాను. అప్పుడు కూడా చాలా మంచి గ్రోత్ ఉంటుంది. అండ్ ద మెయిన్ టిప్స్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెజల్యూషన్ కంటెంట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి. అండ్ నేనైతే చాలా సఫర్ అయ్యానండి కంటెంట్ అనేది తెలియకుండా. ఆల్సో ఇలాంటి టిప్స్, చిన్న చిన్న టిప్స్ అనేది చాలా టెక్ ఛానల్స్ విన్నాను, చాలా ఇన్ఫర్మేషన్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఛానల్స్ ద్వారా నేనైతే నేర్చుకున్నాను. అలా నా ఈ చిన్న ఛానల్ అయినా నా దగ్గర నుండి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ కొత్త యూట్యూబర్స్ కి ఏదైనా యూస్ఫుల్ అది అవుతుందన్న ఆలోచనతోనే ఈ వీడియో అయితే తీసానండి. ఎందుకంటే చాలా మంది స్టార్ట్ చేస్తారు, గ్రోత్ ఆపేస్తారు, అలాగే డిప్రెస్ అయిపోతారు. వ్యూస్ రావట్లేదేంటి, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదేంటి, నేనేం తప్పు చేస్తున్నానని తెలియదు, ఆపేస్తూ ఉంటారు. అలా కాదండి. ఖచ్చితంగా నేను ఫేస్ చేసింది ఎంతో కొంత ఎవరికైనా నా ఈ వీడియో ద్వారా కనీసం ఒక 2-3 మెంబర్స్ కైనా గ్రోత్ అంటే ఆ మిస్టేక్స్ ని తెలుసుకొని తప్పు చేయకుండా ఉండి అవి చేస్తే ఖచ్చితంగా గ్రోత్ వస్తుందన్న నమ్మకంతో నేను ఈ లాంగ్ లెంత్ వీడియో అనేది తీస్తున్నానండి. ఎందుకంటే చాలా టెక్ ఛానల్స్ ద్వారా నేనైతే ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. కానీ అలా కాకుండా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి నేను ఆల్రెడీ ఆ సక్సెస్ అనేది ఒక 15K వీడియో అది వ్యూస్ అనేది చూశాను కాబట్టి అది కంపల్సరీ నాకు సబ్స్క్రైబర్స్ ఉంటేనే వ్యూస్ వస్తారన్న అపోహలో నేనున్నాను ఇన్ని రోజులు. అండ్ సబ్స్క్రైబర్స్ కానీ మనము యూట్యూబ్ రికమెండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ నాకు ఏది తెలియదు, ర్యాండమ్ గా తీసాను. అది ఒక్కటే అందులో ఉంది ఏంటంటే ట్రెండింగ్ ఉంది, టెంపుల్ ఉంది, ఎక్స్ప్లోర్ చేసే విధానం బాగుంది అండ్ యూట్యూబ్ రికమెండ్ చేసింది. సో నేనైతే సక్సెస్ అయ్యాను ఆ వీడియో ద్వారా. అండ్ ఎవరైతే చూసారో అది సక్సెస్ చేశారో వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్స్ అండి. సో నాలాగా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇంకా అవ్వట్లేదు, మాకు గ్రోత్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు అని బాధపడుతున్న వాళ్ళకి నా వీడియో అయితే కంపల్సరీ యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మెయిన్ టిప్స్ అనేది ఇందులోనే ఉంటుండే. ఇలాంటి విషయాలు, చిన్న చిన్న విషయాలు తెలియకనే చాలా మంది వ్యూస్ రాక బాధపడి స్ట్రక్ అయిపోతుంటారు. అలా అస్సలు స్ట్రక్ అవ్వకండి. కాన్స్టెంట్ గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉండండి. లాంగ్ లెంత్ వీడియోస్ అయితే డే బై డే ఆల్టర్నేట్ డేస్ లో అప్లోడ్ చేస్తూ ఉండండి. అండ్ షార్ట్స్ అనేది డైలీ షార్ట్స్ పెట్టుకోవచ్చు. లాంగ్ లెంత్ వీడియోస్ పెట్టేటప్పుడు షార్ట్స్ అనేది అస్సలు యూజ్ చేయకండి. మనం ఒక లాంగ్ లెంత్ వీడియో పెట్టినామంటే ఒక 2 days వరకు ఎలాగో లాంగ్ లెంత్ మళ్ళీ పెట్టాం. ఆ లాంగ్ లెంత్ వీడియో పెట్టే గ్యాప్ లో షార్ట్స్ అప్లోడ్ చేసుకోండి. షార్ట్స్ రెగ్యులర్ గా పెడుతూ ఉండండి. ఆల్టర్నేట్ వీడియోస్ లో మాత్రం లాంగ్ లెంత్ పెట్టండి. అండ్ లాంగ్ లెంత్ వీడియోస్ అనేది పలానా టైంలో పెడితే మళ్ళీ అదే టైంలో అలా పెట్టండి. చూడండి మీ వ్యూవర్స్ అనేది మీ వైటీ స్టూడియోలో మీకు అది అనాలిటిక్స్ లో మీకు కనిపిస్తూ ఉంటుంది. మీ వ్యూవర్స్ ఏ టైంలో మీకు ఎక్కువ మీకు యావరేజ్ గ్రోత్ అనేది ఎప్పుడు వ్యూస్ అనేది ఎప్పుడు చూస్తున్నారు అలాంటివి కొన్ని ఉంటాయి. అవి చూసుకొని పెడుతూ ఉండండి. మెయిన్ ఎక్కడా లేదండి, ఓన్లీ సింపుల్ ట్రిక్ అండి. మనం యూజ్ చేసే కంటెంట్ మీదనే మన వ్యూవర్స్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇది ఏదో లక్ ఏదో ఫేట్ అయితే అస్సలు కాదండి. చూస్ చేసే కంటెంట్ అనేది యూట్యూబ్ కి అర్థం అవ్వాలి అండ్ యూట్యూబ్ లో ఉన్న వ్యూవర్స్ కి అర్థం అవ్వాలి. ఈజ్ దట్ యూస్ఫుల్ టు ఎవ్రీ వన్, వ్యూవర్స్ కి అది యూస్ఫుల్ అవుతుందా లేదా అన్నదే మెయిన్ అండి. అండ్ ఏదైనా కంటెంట్ అనేది స్ట్రాంగ్ ఉంటే వ్యూవర్స్ కానీ ఎవరైనా ఇష్టపడతారు చూడడానికి. ఆల్సో వ్యూస్ అనేది బాగుంటుందని చెప్పగలుగుతాను. అండ్ మనం అప్లోడ్ చేసే విధానం అదైతే మెయిన్ థింగ్ అండి. అండ్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు 4K లో ఉండేలాగా చూసుకోండి. ఇలాంటి బ్లండర్ మిస్టేక్స్ ఎవరైనా చేసి ఉంటే అవి ఖచ్చితంగా మీరు సరిదిద్దుకొని మళ్ళీ క్లియర్ గా మళ్ళీ అప్లోడ్ చేసేటప్పుడు ఒక్కసారి ఎవరికైనా అప్లోడ్ చేసిన తర్వాత చేంజ్ ఉందా లేదా అని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నాకైతే ఆ చేంజ్ నా వీడియోలో నాకు కనిపించిందండి. సో నేను నా కొత్త యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైనా సఫర్ అవుతూ వ్యూవర్స్ ఉన్నారు, నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ వ్యూస్ రావట్లేదు, వ్యూవర్స్ కూడా లేరు, సబ్స్క్రైబర్స్ కూడా లేరు అనుకునే వాళ్ళకి నా వీడియో యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నా వీడియో ద్వారా ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ వేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేశారన్నా కమెంట్ చేయండి. ఆల్సో ఇది యూస్ఫుల్ అనిపించినా కమెంట్ చేయండి.
అండ్ ఈ ట్రిక్స్ ఫాలో అవుతూ ఎవరైనా గ్రోత్ చూస్తుంటే ఒకవేళ ఒక బ్రేక్ వచ్చిందన్నా కమెంట్ చేయండి. అండ్ ఇంకా మన వీడియో చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇస్మార్ట్ ఫ్యామిలీ వ్లాగ్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇస్మార్ట్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈ రోజు అయితే ఒక యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్, నన్ను ఇంతగానో సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ. ఎందుకు అంటే ఇంతగానో సపోర్ట్ చేస్తున్నాను ఎందుకు చెప్తున్నాను అంటే మన వీడియోని అయితే వైరల్ చేశారు. 1 day లో 15K వ్యూస్ అనేది వచ్చాయి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా లైఫ్ లో నేను ఇలాంటివి చూస్తానని అనుకోలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా అంటే చాలా యాంగ్జైటీతో స్టార్ట్ చేశాను, చాలా ఎగ్జైటింగ్ తో స్టార్ట్ చేశాను. ఇన్కమ్ చేయాలి, చాలా ఫేమ్ తెచ్చుకోవాలి, చాలా గ్రోత్ రావాలి అనుకుని స్టార్ట్ చేశాను. కాకపోతే యూట్యూబ్ ఈజ్ నాట్ యాజ్ ఈజీ ఆర్ యాజ్ వీ థింక్. మనమంతా చాలా ఈజీ వీడియోస్ తీస్తే అయిపోతుంది కదా అని అనుకుంటాము, కానీ యూట్యూబ్ అనేది అంత ఈజీ కాదు. ఎంత కష్టపడితే అంత కష్టపడాలి, మన దగ్గర కంటెంట్ ఉండాలి, అప్పుడే గ్రోత్ అనేది ఉంటుంది. అయితే ఈ వీడియో అనేది యూస్ఫుల్ అని ఎందుకు అంటున్నానంటే చాలా మంది కొత్త యూట్యూబర్స్ కి నా వీడియో ద్వారా నేను ఒక బూస్టప్ ఇద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే నేనైతే ఒక టైంలో డిప్రెస్ అయిపోయాను, అసలు వ్యూస్ రావట్లేదు, మన దగ్గర మన సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, అసలు ఏం చేయాలి అనేది అర్థం కాలేదు, తీసుకుంటూ వెళ్ళిపోయాను. నార్మల్ గా ర్యాండమ్ గా వీడియోస్ అనేది తీసాను. ఆ తర్వాత ఒక టైంలో నేను వీడియోస్ అనేది ఆపేశాను. అసలు వ్యూస్ వెళ్ళడానికి ఏం చేయాలని డే అండ్ నైట్ నేను వీడియోస్ అన్ని ఛానల్స్, టెక్ ఛానల్స్ ఇలా అన్ని ఫాలో అయిపోయాను. ఒక టైంలో స్టాప్ చేశాను, వీడియోస్ తీయడం కూడా ఒక టైంలో స్టాప్ చేశాను. బట్ ఈ వీక్ లో నేను చేసిన ఈ వీడియోకి 15K వ్యూస్ రావడం అనేది చాలా హ్యాపీనెస్ అనేది నాకు. ఆ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే న్యూ యూట్యూబర్స్ కి గానీ, ఆల్రెడీ యూట్యూబ్ లో గ్రోత్ రాకుండా డిప్రెస్ అయి స్ట్రక్ అయిపోయిన వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇలాంటి ఒక వీడియో నాకు సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. నాకు ఒక వీడియో ద్వారా 15K వ్యూస్ అనేది చాలా పెద్ద విషయం. సో నేను యూట్యూబ్ ద్వారా ఈ వీడియో ద్వారా చాలా మందికి ఒక ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ గా ఉండాలని చెప్పేసి వచ్చాను. మీకు యూట్యూబ్ లో వ్యూస్ రావట్లేదా? సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉన్నారా? సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఉండి వ్యూస్ రావట్లేదా? మానిటైజేషన్ కి ప్రాబ్లం అవుతుందా? గ్రోత్ అనేది లేదని డిప్రెస్ అవుతున్నా? ఈ వీడియో చూడండి, మొత్తం ఎండ్ వరకు చూడండి. వ్యూస్ రావాలన్నా, సబ్స్క్రైబర్స్ పెరగాలన్నా ఏం చేయాలో నీకు ఈ వీడియో మొత్తం మీరు స్కిప్ చేయకుండా చూస్తే యూ విల్ గెట్ ద యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. మనం వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లోడ్ చేసేటప్పుడే చాలా బ్లండర్ మిస్టేక్ అనేది చేస్తామండి. వీడియో తీసేటప్పుడు కూడా చాలా మంది రెజల్యూషన్స్ కానీ వీడియో క్వాలిటీ అనేది మెయింటైన్ చేయరు. వీడియో క్వాలిటీ అనేది ఎంత బాగుంటే అప్పుడు మన యూట్యూబ్ అనేది మన వీడియోని రికమెండ్ చేస్తుంది. సో యూట్యూబ్ మన వీడియోని రికమెండ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది యూట్యూబ్ వీడియో తీసేది క్వాలిటీ చెక్ చేసుకోవాలి. అది కంపల్సరీ 4K లో ఉండాలి. అలాగే వీడియో తీసేటప్పుడు 4K లో ఉండాలి. అలాగే మనం అప్లోడ్ చేస్తున్నప్పుడు కూడా మన వీడియో అనేది 4K లో ఉండాలి. సో అందుకే చెప్తున్నాను, ఆ బ్లండర్ మిస్టేక్ నేను చేసింది మాత్రం మీరు అస్సలు చేయకండి. 4K లో వీడియో క్వాలిటీ ఇన్ని రోజుల్లో నేను తెలియక నేను HD లో పెట్టేశాను. సో నాకు తెలిసిన తర్వాత నేను 4K లో అప్లోడ్ చేశాను. దాంతోనే నా గ్రోత్ అనేది వచ్చింది. నా ఫస్ట్ వీడియో నాకు ఒక బ్రేక్ ఇచ్చింది అంటే 15K వ్యూస్ వచ్చాయండి. అది మీరు వీడియో చూస్తున్న వాళ్ళు ఒకసారి వెళ్ళి నా ఛానల్ చెక్ చేయండి. అందులో ముల్కాల వీడియో అని ఉంటుంది. ఆ వీడియోకి నాకు 1 day లో 15K వ్యూస్ అనేది వచ్చాయి. ఆల్మోస్ట్ నేను ఒక మానిటైజేషన్ వచ్చినంత హ్యాపీనెస్ నాకు వచ్చింది. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 3 to 4 months అవుతుందండి. ఈ 4 months లో నేను ఎప్పుడు అలాంటి బ్రేక్ అనేది చూడలేదు. షార్ట్స్ ద్వారా నేను ఒక 40K 50K అలా వెళ్ళాను. బట్ అది కూడా షార్ట్స్ కి ఎలాంటి ఉపయోగం ఉండదు. మనకు వాచ్ అవర్స్ అనేది యాడ్ అవ్వవు. జస్ట్ మన గ్రోత్, మన ఫేమ్ మనం జనాలకి తెలిసి మనని సబ్స్క్రైబ్ చేసుకోవడానికే షార్ట్స్ అనేది యూజ్ అవుతుందని నాకు రీసెంట్ గా తెలిసింది. నాకు అది తెలియనంత వరకు నేనైతే అది తీస్తూ వెళ్ళిపోయాను. షార్ట్స్ కూడా తీయాలి, బట్ 10 million వ్యూస్ వచ్చినప్పుడే మనకు షార్ట్స్ అనేది యూస్ఫుల్ అవుతుంది. అలా లేదు అనుకుంటే యూట్యూబ్ లాంగ్ లెంత్ వీడియోస్ తీసుకోవాలి. యూట్యూబ్ లాంగ్ లెంత్ వీడియోస్ కి వాచ్ అవర్స్ అనేది 4000 ఉండాలి ఇయర్ కి. అండ్ మనకు 1000 సబ్స్క్రైబర్స్ అనేది 1 year లోపు అవ్వాలి. దానికి మనం చేయాల్సిన మెయిన్ స్టెప్స్ అనేది 1000 సబ్స్క్రైబర్స్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోస్ జనాలు ఫాలో అవుతున్నారా లేదా, అది ఎలా ఫాలో అవుతారు అనేది మనం తీసే కంటెంట్ ని బట్టి అనేది ఉంటుంది. అది లాంగ్ లో తీస్తారా, మీరు షార్ట్ లో తీస్తారా, వీడియోస్ అనేది ఎలా అప్లోడ్ చేస్తున్నారు, క్వాలిటీ ఎలా ఉంటుంది, తీసేటప్పుడు క్వాలిటీ అండ్ అప్లోడ్ చేసేటప్పుడు క్వాలిటీ. అలాగే మెయిన్ థింగ్ మనం సెట్టింగ్స్ లో ఒకటి యూట్యూబ్ సెట్టింగ్స్ లో అది యూట్యూబ్ ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ వైటీ స్టూడియో అనేది ఇన్స్టాల్ చేసుకోండి. కొత్త యూట్యూబర్స్ కి ఇది ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందండి. వైటీ స్టూడియోలో మనము
వీడియో అప్లోడ్ చేసిన తర్వాత విజిబిలిటీ అనేది ఉంటుంది. విజిబిలిటీ ఆప్షన్ లోకి వెళ్ళి అది పబ్లిక్ లో ఉందా, ప్రైవేట్ లో ఉందా, స్కెడ్యూల్డ్ లో ఉందా, నాట్ వ్యూయింగ్స్ లో ఉందా చూసుకోవాలి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పబ్లిక్ లో అనేది పెట్టాలి. చాలా వరకు అది తెలియకుండా మనము ప్రైవేట్ లో పడేస్తాము, వ్యూస్ వెళ్ళట్లేదని బాధపడతాం. అలా నేను చాలా సార్లు ఫేస్ చేశాను. ప్రైవేట్ లో పెట్టేసుకున్నాను, నేను వ్యూస్ అనేది వెళ్ళట్లేదని నేనైతే సఫర్ అయ్యాను. ఇలా నేను విజిబిలిటీ అనేది చూసుకోకుండా ప్రైవేట్ లో పెట్టడం వల్ల నాకైతే వ్యూస్ అనేది రాలేదండి. వ్యూస్ అనేది ఏంటంటే ఒక 1-2 వ్యూస్ లో ఉండేసి వ్యూస్ అనేది రాదు. సో యాక్చువల్ గా మనం విజిబిలిటీ అనేది పబ్లిక్ లో పెట్టడం ద్వారా అందరికీ వెళ్తుంది. అండ్ యూట్యూబ్ రికమెండ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్స్టర్నల్ గా మనం షేర్ చేసుకున్నవి కాకుండా యూట్యూబ్ రికమెండ్ చేస్తేనే మనకు వాచ్ అవర్స్ అనేది వస్తుంది. ఎక్కువ వాచ్ అవర్స్ కానీ ఎక్కువ వ్యూస్ కానీ రావడం యూట్యూబ్ ద్వారానే అవుతుంది. అంటే యూట్యూబ్ ద్వారా ఎలా అవుతుందని మీరు అడగొచ్చు. యూట్యూబ్ రికమెండ్ చేయాలంటే మెయిన్ థింగ్ మనం యూజ్ చేసే కంటెంట్ యూట్యూబ్ కి అర్థం అవ్వాలి, అది స్ట్రాంగ్ కంటెంట్ అయి ఉండాలి, జనాల్లోకి వెళ్లేలాగా ఉండాలి ఆ రీచ్ అనేది. అండ్ ఆల్సో మనది క్వాలిటీ అనేది మనం మెయింటైన్ చేసే క్వాలిటీ అనేది హయ్యర్ రెజల్యూషన్ లో ఉండాలి. అండ్ అప్లోడ్ చేసేటప్పుడు కూడా ఆ క్వాలిటీ అనేది చాలా హై క్వాలిటీలో ఉండాలి. అప్లోడ్ చేస్తున్నప్పుడే చాలా మంది మనం క్వాలిటీ చెక్ చేసుకుండా అప్లోడ్ చేసేస్తాము, వ్యూస్ రావట్లేదని బాధపడుతూ ఉంటాము. అలా అస్సలు చేయకండి. ఇప్పటి నుండి అప్లోడ్ చేసే వాళ్ళు కంపల్సరీ 4K లో చేయండి. 4K క్వాలిటీలో ప్రొఫెషనల్ వేలో ఉంటే కంపల్సరీ యూట్యూబ్ అనేది మనని రికమెండ్ చేస్తుంది. ఆల్సో స్ట్రాంగ్ కంటెంట్ అనేది ఉండాలి. అయితే కంటెంట్ అనేది చూస్ చేసుకునేటప్పుడు చాలా ఆలోచించి తీసుకోండి. ఎలాంటి కంటెంట్ అయి ఉండాలి. చాలా మందికి కంటెంట్ విషయంలో కూడా చాలా సఫర్ అవుతుంటారు ఏది చేయాలనేది. అయితే మనం కంటెంట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షాపింగ్ కంటెంట్ అయి ఉండొచ్చు, అది ప్రమోషనల్ కంటెంట్ అయి ఉండొచ్చు, ఆల్సో ఏదైనా ఫుడ్ బ్లాగ్స్ అయి ఉండొచ్చు, బయట మనకి ఏదైనా ఇప్పుడు వెళ్ళినప్పుడు తీసిన బ్లాగ్స్ అయి ఉండొచ్చు. అవి ఏదైనా కానీ కంటెంట్ అనేది స్ట్రాంగ్ అయ్యే ఉండాలి. అండ్ ఆల్సో ఎక్స్ప్లోరింగ్ కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది, అదైనా అయ్యి ఉండొచ్చు. మనం తీసుకునేది ఇప్పటికీ నేను స్టార్ట్ చేసి చాలా మంత్స్ అవుతుంది, వ్యూస్ రాలేదు అని అనుకునే వాళ్ళు ఇప్పటికీ ఏం లేట్ అవ్వలేదు. యూట్యూబ్ లో ఎప్పుడైనా కానీ బ్రేక్ అనేది రావచ్చు. అది నా విషయంలో అయితే నాకు జరిగిందని నేను చెప్పగలుగుతాను. ఇప్పటి వరకు రాని వ్యూస్ నేను 1 డేలో 15K వ్యూస్ అనేది చూసాను. అది జస్ట్ బికాస్ ఆఫ్ ద టెంపుల్ వీడియో అండి. ఆ ట్రెండ్ ఇది ఒక్కసారి ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఇంకా ఆ వీడియో చూడకుండా ఉన్నట్టయితే కంపల్సరీ స్మార్ట్ ఫ్యామిలీ వ్లాగ్స్ లో ముల్కల వీడియో అనేది లాంగ్ లెంత్ వీడియో ఆల్మోస్ట్ 18 minutes ఉంటుందండి ఆ వీడియో. అది నేను తీసాను. అది అక్కడ నిజంగా తీసేటప్పుడు ఇలా వెళ్తుందనే ఆలోచనతో ఏది లేదు, జస్ట్ అక్కడికి వెళ్ళాను, ఎక్స్ప్లోర్ చేద్దాం టెంపుల్ ని అని అనుకున్నాను. అది నాకైతే హిట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే కంటెంట్ అనేది అంత స్ట్రాంగ్ ఉంది, జనాలలోకి వెళ్లే కంటెంట్ అయ్యి ఉంది. అండ్ ఆల్సో నేను పెట్టేటప్పుడు క్వాలిటీ చాలా క్లీన్ గా ఉంది. అది యూట్యూబ్ అనేది నాకు రికమెండ్ చేసింది. సో నాకైతే ఆ హై రీచ్ అనేది యూట్యూబ్ రికమెండ్ చేయడం వల్లనే వచ్చిందని చెప్పగలుగుతాను. సో మీకు అలాంటి వ్యూస్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ చూస్ చేసుకోండి. స్ట్రాంగ్ కంటెంట్ తీసుకోండి, హయ్యర్ రెజల్యూషన్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేయండి. ఆల్సో మనం పెట్టేటప్పుడు అప్లోడ్ చేసేటప్పుడు సెట్టింగ్స్ చూసుకోండి. అప్లోడ్ అయిన తర్వాత కూడా సెట్టింగ్స్ అనేది విజిబిలిటీ అనేది పబ్లిక్ లో ఉందా, ప్రైవేట్ లో ఉందా, స్కెడ్యూల్డ్ లో ఉందా అనేది చూసుకోండి. అయితే పబ్లిక్ లో ఉంటే ఏంటంటే అందరికీ కనిపిస్తుంది, ప్రైవేట్ లో ఉంటే ఓన్లీ మీకు కనిపిస్తుంది, వ్యూస్ అనేది రావు. స్కెడ్యూల్డ్ లో ఉంటే పలానా టైంలో మనం స్కెడ్యూల్డ్ చేసి పెడితే ఆ టైంలో మనకు పోస్ట్ అవుతుంది, దాని వల్ల కూడా రావు. సో మనం ఎప్పుడు అన్లిస్టెడ్ లో ఉందా, స్కెడ్యూల్డ్ లో ఉందా, పబ్లిక్ లో ఉందా, ప్రైవేట్ లో ఉందా, అది మాత్రం కంపల్సరీ మనము వ్యూస్ అనేది చెక్ చేసుకోవాలి. ఆ విజిబిలిటీ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఆల్సో చాలా మంది రెస్ట్రిక్షన్స్ లో నాట్ మేడ్ ఫర్ కిడ్సా, మేడ్ ఫర్ కిడ్స్ అది కూడా ఆలోచిస్తుంటారు. మనకు మాక్సిమం తీసే వీడియోస్ లో కిడ్స్ కనిపించరు, నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేది అదొకటి కూడా యూజ్ చేయాలి. యాక్చువల్ గా నేను చేసిన తప్పు ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు నా దగ్గర. యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయాలనుకున్నాను, ఇండిపెండెంట్ గా ఒక ఛానల్ గ్రోత్ చేయాలి అని అనుకున్నాను. సో జస్ట్ ర్యాండమ్ గా వెళ్ళిపోయాను. నాకున్న టాలెంట్ తో నాకు కుకింగ్ వచ్చు, సో నేను కుకింగ్ ఛానల్ అనుకున్నాను. కుకింగ్ వీడియోస్ అనేది పెట్టాను, ర్యాండమ్ గా ఇంట్లో పిల్లలు డాన్స్ చేసిన వీడియోస్ అనేది పెట్టాను. ఇలా గ్రోత్ అనేది ఎలాంటి కంటెంట్ అనేది ఫిక్స్ అవ్వకుండా యూట్యూబ్ ఛానల్ అనేది ర్యాండమ్ గా స్టార్ట్ చేశాను. అయితే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూట్యూబ్ మీద ఎంతో కొంత నాలెడ్జ్ అయితే ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కంటెంట్ అనుకుంటున్నాము, గ్రోత్ ఎలా రావాలి, వ్యూస్ ఎలా రావాలి అని అంటే, సబ్స్క్రైబర్స్ ఎలా రావాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ అనేది చూస్ చేసుకోవాలి. ఎలాంటి కంటెంట్ యూజ్ చేసుకోవాలి, మనం యూజ్ చేసుకునే కంటెంట్ సబ్స్క్రైబర్స్ కి ఎలా రీచ్ అవుతుంది అనేది చూసుకోవాలి. అది ఎలాంటి కంటెంట్ అయి ఉండే, అది స్ట్రాంగ్ కంటెంట్ అనేది తీసుకోవాలి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలాంటి కంటెంట్ అనేది యూజ్ చేస్తున్నామో ఆ కంటెంట్ మీదనే ఫాలో అవుతూ అలాంటి వీడియోస్ అనేది తీయాలి. అది ఎలా ఉండాలి అంటే వీడియో తీసే విధానం కానీ, అది సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయ్యేది కానీ
కంటెంట్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెండింగ్ కంటెంట్ అనేది ఉండాలి. కుకింగ్ ఛానల్స్ అంటే ఈ రోజులలో కుకింగ్ అనేది చాలా మంది చేస్తున్నారు. కుకింగ్ లో కూడా కుకింగ్ ఛానల్ అయినా కూడా దానిలో సంథింగ్ డిఫరెంట్ ఉండాలి, సంథింగ్ న్యూ, అంటే సబ్స్క్రైబర్స్ కి నచ్చే విధంగా మన ఛానల్ అనేది ఉండాలి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాల్సిందే అది. అండ్ ఇంకొకటి వ్యూస్ రావట్లేదు అంటున్నారు. వ్యూస్ రావాలన్నా కూడా మనము యూట్యూబ్ లో మన సెట్టింగ్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి. ద ఫస్ట్ థింగ్ యూట్యూబ్ లో మనం ఛానల్లో కరెక్ట్ గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. అలాగే యూట్యూబ్ మెయింటైన్ చేసే వాళ్ళు ఖచ్చితంగా వైటీ స్టూడియో అనేది మెయింటైన్ చేయాలి. ఈ వైటీ స్టూడియోలో మనకు అన్ని కరెక్ట్ గా ఉన్నాయా, మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఒక 2 hours వరకు మనం వ్యూస్ అనేది చూసుకోకూడదు. మనం ఫస్ట్ చేసే మిస్టేక్ ఏంటంటే యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేస్తాం వెంటనే, నేనైతే చేసిన మిస్టేక్స్ చెప్తున్నానండి, నా మిస్టేక్స్ ఇంకెవరు చేయకూడదు. నేను చేసిన మిస్టేక్స్ వల్ల నేను ఇన్ని రోజులు వ్యూస్ అనేది చూడలేకపోయాను. సో కొత్త యూట్యూబర్స్ కి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఎక్కడో దగ్గర యూజ్ అవుతుందని ఫీల్ అవుతున్నాను. ఎందుకు అంటే నేను చాలా ఛానల్స్ ఫాలో అయ్యాను, చాలా నేర్చుకున్నాను, బట్ నాకు ఎక్కడ గ్రోత్ అనేది రాలేదు. చాలా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేశాను, ర్యాండమ్ గా వీడియోస్ అనేది పెడుతూ వెళ్ళిపోయాను. ఇంకా లాంగ్ వీడియోస్ లో ఒకనొక టైంలో ఇంకా స్టాప్ చేద్దాము, ఎందుకంటే రావట్లేదు. 200, 300, 500 వ్యూస్ ఇదే లాస్ట్. అది కూడా 1 month 2 months గానీ నాకు ఆ వ్యూస్ రాలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మీరు చూసుకున్నట్టయితే నా ఛానల్లో ఎవరైతే ఇంకా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో స్మార్ట్ ఫ్యామిలీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఇప్పటి నుండి యూస్ఫుల్ కంటెంట్ అనేది ఉండబోతుంది. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందరికి న్యూ యూట్యూబర్స్ కి అయితే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను ఈ ఛానల్ ద్వారా. అయితే నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటివి ఏవి అనుకోకుండా స్టార్ట్ చేశానని చెప్పాను కదా. రీసెంట్ గా నేను మా దగ్గర ఉన్న మేముండే విలేజ్ లో ఒక టెంపుల్ కి వెళ్లాల్సి వచ్చింది. ఆ టెంపుల్ దగ్గర ఉన్న నేను అన్ని విజువల్స్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను, లాంగ్ లెంత్ లో క్యాప్చర్ చేసుకున్నాను. బట్ లాంగ్ లెంత్ వీడియోస్ నేను పెట్టక ఆల్మోస్ట్ 3 months అయితే అవుతుందండి. ఎందుకు అంటే చెప్పాను కదా 200, 300, లాస్ట్ గా 500 వ్యూస్ అనేది ఒక 1-2 months వెయిట్ చేస్తే ఆ 500 వ్యూస్ వచ్చాయి. అది కొన్ని కుకింగ్ వీడియోస్ ద్వారా వచ్చాయి. మొత్తం లాంగ్ లెంత్ అనేది నేను కుకింగ్ వీడియోసే తీసాను. అయితే ఇంకా 300-400 వ్యూస్ కి మానిటైజేషన్ అంత ఈజీగా అవ్వదు. 3-4 years కష్టపడ్డా కానీ మనకు ఈ మానిటైజేషన్ రాదనేది అర్థమైపోయింది. దట్టు 1 year లోపే మనకు ఈ మన వ్యూస్ అనేది క్యాలిక్యులేట్ అవుతాయి, వాచ్ అవర్స్ అనేది క్యాలిక్యులేట్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 4000 వాచ్ అవర్స్ 1 year లోగా 4000 వాచ్ అవర్స్ అవ్వాలి. అలాగే 1000 సబ్స్క్రైబర్స్ అయితే అవ్వాలి మన వీడియోస్ కి. అదొక్కటి ఫస్ట్ న్యూ యూట్యూబర్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 1 year లోగా 4000 వాచ్ అవర్స్ అనేది రీచ్ అవ్వాలి. అలాగే 1000 సబ్స్క్రైబర్స్ అయితే అవ్వాలి. అండ్ మినీ మానిటైజేషన్ అనేది ఉంటుందండి. మినీ మానిటైజేషన్ కి 500 సబ్స్క్రైబర్స్ అండ్ 3000 వాచ్ అవర్స్ ఉంటే సరిపోతుంది. అండ్ నేను అది కూడా రీచ్ అవ్వలేనేమో అన్న సిచ్యువేషన్ కి అయితే వచ్చాను. సో నేను లాంగ్ లెంత్ వీడియోస్ ఆపేసి సబ్స్క్రైబర్స్ అయితే అవ్వలేదు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబర్స్ అవ్వలేదు. సబ్స్క్రైబర్స్ రావాలి అని అంటే ఏం చేయాలి? ఈ లాంగ్ లెంత్ వీడియోస్ తీస్తే నాకు వ్యూస్ అయితే రావట్లేదు. 100, 200, మాక్సిమం 300 వ్యూస్ వచ్చాయి. ఇలా అయితే ఎన్ని రోజులు చేస్తే వస్తుంది, ఎన్ని రోజులు చేస్తే మానిటైజేషన్ వస్తుంది అన్న థాట్ లో నేను వీడియోస్ అనేది ఆపేశాను. ఆ తర్వాత కొన్ని ఛానల్స్ ఫాలో అయిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలకు తెలియాలి. నా దగ్గర ఉన్న ఏదో ఒక ఇన్ఫర్మేషన్ నేను ఒక టైంలో అవుట్ ఆఫ్ నేను నా యాంగిల్ నుంచి బయటికి వచ్చి ఒక కామెడీ వర్షన్ అనేది చూస్ చేసుకుని అలా వీడియోస్ తీయడం స్టార్ట్ చేస్తాను. అందులో కూడా ఓన్ కంటెంట్ కాదు, రీయూజ్డ్ కంటెంట్. అంటే నేను ఆల్రెడీ ఒకరి ఆడియో యూజ్ చేసుకుని కామెడీ అనేది షార్ట్స్ అనేది అలా చేశాను. అలా చేయడం వల్ల చాలా రీచ్ వెళ్ళింది. అంటే ఛానల్లో నేను ఆ వీడియో ద్వారా, యాక్టింగ్ ద్వారా, ఎక్స్ప్రెషన్స్ ద్వారా కొంతమందికి ఆ కామెడీ నచ్చడం ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను గుర్తుపట్టడం, అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం స్టార్ట్ అయ్యారు. అక్కడ నా గ్రోత్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయింది. అలా నాకు షార్ట్స్ ద్వారా నాకు సబ్స్క్రైబర్స్ అనేది పెరిగారు. 100 నుంచి 200, 300, అలా ఇప్పుడు 500 సబ్స్క్రైబర్స్ అయితే నేను రీచ్ అయ్యాను. అది నా ఫస్ట్ గ్రోత్ అని నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ కూడా రాని వాళ్ళు చాలా మంది చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ఏం చేస్తే వస్తుంది అని ఆలోచించకుండా ఏముంది కంటెంట్ అనేది ఏంటి చూస్ చేసుకునే కంటెంట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలని నేను చెప్తున్నాను. అది కామెడీ వీడియోసా, షాపింగ్ వీడియోసా, మనం ఎక్స్ప్లోర్, ఇప్పుడు మన దగ్గర ఉంది, మన సిటీ ఉంది, సిటీని ఎక్స్ప్లోర్ చేస్తూ కూడా చాలా మంది ఛానల్స్ పెట్టుకుంటారు. అలా ఏది ఉన్నా మనం చూస్ చేసుకునే ఫస్ట్ స్టెప్ చూస్ చేసుకునే కంటెంట్ పైనే మన వ్యూస్ అనేది, మన సబ్స్క్రైబర్స్ అనేది, మన ఛానల్ గ్రోత్ అనేది ఉంటుంది. అలా నేను ఆ విషయం తెలియక ఇన్ని రోజులు వేస్ట్ అయితే అయిపోయింది. సో నాకైతే ఆ విషయం తెలిసింది. నేనేం చేయాలి, ఎలాంటి కంటెంట్ యూస్ చేయాలనేది తెలుసుకున్నాను. అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే మనం ఛానల్ లో
వీడియో అప్లోడ్ చేసేటప్పుడు వీడియో క్వాలిటీ అనేది బాగుండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో క్వాలిటీ అనేది ఏ విధంగా ఉండాలంటే యూట్యూబ్ కి ఎప్పుడైనా మనకు తెలిసిన విషయం ఏంటంటే మనం హెచ్డీలో ఎస్డీలో పెట్టేస్తాము వీడియో అనేది. అలా కాకుండా 4K లో వీడియో అనేది అప్లోడ్ చేయండి. అయితే మెయిన్ మిస్టేక్ ఏంటంటే మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే ఎన్ని వ్యూస్ వెళ్తూ ఉంటాయని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే చెక్ చేస్తుంటాం. అదే ఆపేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మన వీడియో ఎంత రీచ్ వెళ్ళింది అనేది వ్యూస్ అనేది మనం చెక్ చేయకూడదు. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసి ఒక 2 hours వరకు వదిలేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్లండర్ మిస్టేక్ అయితే నేను నా వీడియోస్ అన్నిటికీ ఫస్ట్ వ్యూవర్ నేనే ఉండేదాన్ని, నేనే చెక్ చేస్తుండేదాన్ని. ఎంత వ్యూస్ వెళ్తున్నాయి అనేది చెక్ చేస్తూ అది అనేది మనమే ఆల్రెడీ ఊరికే వ్యూస్ అనేది చెక్ చేస్తూ ఉండడం అనేది కూడా రికమెండ్ అనేది చేయదు. సో ఆపేసేయండి అది. ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ లో మనం అప్లోడ్ చేసేటప్పుడు మనము ఫస్ట్ వీడియో లెంత్ అనేది లాంగ్ లెంత్ వీడియో అనేది అప్లోడ్ చేసేటప్పుడు ప్రైవేట్ లో పెట్టేసి వదిలేసింది. ఆ తర్వాత ప్రైవేట్ లో ఉన్న తర్వాత ఒక 2 hours తర్వాత వీడియో అనేది అప్లోడ్ చేసేయండి. పబ్లిక్ లో అప్లోడ్ చేయడానికి ఒక 2 hours లాంగ్ లెంత్ వీడియోస్ కి, నేను చెప్పేది లాంగ్ లెంత్ వీడియోస్ కి మనము అప్లోడ్ చేసేటప్పటికి మళ్ళీ మనకు పబ్లిక్ లో పెట్టడానికి ఒక 2 hours అయితే వదిలేసింది. ఆ తర్వాత ఒక టైంలో మనకు మార్నింగ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ 7 o'clock కి మనం వీడియో అనేది అప్లోడ్ చేస్తే అది ప్రైవేట్ లో పెట్టేసి 10 o'clock అనేది పబ్లిక్ లో పెట్టేసాను. అప్పుడు కూడా చాలా మంచి గ్రోత్ ఉంటుంది. అండ్ ద మెయిన్ టిప్స్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెజల్యూషన్ కంటెంట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి. అండ్ నేనైతే చాలా సఫర్ అయ్యానండి కంటెంట్ అనేది తెలియకుండా. ఆల్సో ఇలాంటి టిప్స్, చిన్న చిన్న టిప్స్ అనేది చాలా టెక్ ఛానల్స్ విన్నాను, చాలా ఇన్ఫర్మేషన్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఛానల్స్ ద్వారా నేనైతే నేర్చుకున్నాను. అలా నా ఈ చిన్న ఛానల్ అయినా నా దగ్గర నుండి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ కొత్త యూట్యూబర్స్ కి ఏదైనా యూస్ఫుల్ అది అవుతుందన్న ఆలోచనతోనే ఈ వీడియో అయితే తీసానండి. ఎందుకంటే చాలా మంది స్టార్ట్ చేస్తారు, గ్రోత్ ఆపేస్తారు, అలాగే డిప్రెస్ అయిపోతారు. వ్యూస్ రావట్లేదు ఏంటి, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు ఏంటి, నేనేం తప్పు చేస్తున్నానని తెలియదు, ఆపేస్తూ ఉంటారు. అలా కాదండి. ఖచ్చితంగా నేను ఫేస్ చేసింది ఎంతో కొంత. ఎవరికైనా నా ఈ వీడియో ద్వారా కనీసం ఒక 2-3 మెంబర్స్ కైనా గ్రోత్ అంటే ఆ మిస్టేక్స్ ని తెలుసుకొని తప్పు చేయకుండా ఉండి అవి చేస్తే ఖచ్చితంగా గ్రోత్ వస్తుందన్న నమ్మకంతో నేను లాంగ్ లెంత్ వీడియో అనేది తీస్తున్నానండి. ఎందుకంటే చాలా టెక్ ఛానల్స్ ద్వారా నేనైతే ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. కానీ అలా కాకుండా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి నేను ఆల్రెడీ ఆ సక్సెస్ అనేది ఒక 15K వీడియో అది వ్యూస్ అనేది చూశాను కాబట్టి అది కంపల్సరీ నాకు సబ్స్క్రైబర్స్ ఉంటేనే వ్యూస్ వస్తారన్న అపోహలో నేనున్నాను ఇన్ని రోజులు. అండ్ సబ్స్క్రైబర్స్ కానీ మనము యూట్యూబ్ రికమెండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ నాకు ఏది తెలియదు, ర్యాండమ్ గా తీసాను. అది ఒక్కటే అందులో ఉంది ఏంటంటే ట్రెండింగ్ ఉంది, టెంపుల్ ఉంది, ఎక్స్ప్లోర్ చేసే విధానం బాగుంది అండ్ యూట్యూబ్ రికమెండ్ చేసింది. సో నేనైతే సక్సెస్ అయ్యాను ఆ వీడియో ద్వారా. అండ్ ఎవరైతే చూసారో అది సక్సెస్ చేశారో వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్స్ అండి. సో నాలాగా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇంకా అవ్వట్లేదు, మాకు గ్రోత్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు అని బాధపడుతున్న వాళ్ళకి నా వీడియో అయితే కంపల్సరీ యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మెయిన్ టిప్స్ అనేది ఇందులోనే ఉంటుందండి. ఇలాంటి విషయాలు, చిన్న చిన్న విషయాలు తెలియకనే చాలా మంది వ్యూస్ రాక బాధపడి స్ట్రక్ అయిపోతుంటారు. అలా అస్సలు స్ట్రక్ అవ్వకండి. కాన్స్టెంట్ గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉండండి. లాంగ్ లెంత్ వీడియోస్ అయితే డే బై డే ఆల్టర్నేట్ డేస్ లో అప్లోడ్ చేస్తూ ఉండండి. అండ్ షార్ట్స్ అనేది డైలీ షార్ట్స్ పెట్టుకోవచ్చు. లాంగ్ లెంత్ వీడియోస్ పెట్టేటప్పుడు షార్ట్స్ అనేది అస్సలు యూజ్ చేయకండి. మనం ఒక లాంగ్ లెంత్ వీడియో పెట్టినామంటే ఒక 2 days వరకు ఎలాగో లాంగ్ లెంత్ మళ్ళీ పెట్టాం. ఆ లాంగ్ లెంత్ వీడియో పెట్టే గ్యాప్ లో షార్ట్స్ అప్లోడ్ చేసుకోండి. షార్ట్స్ రెగ్యులర్ గా పెడుతూ ఉండండి. ఆల్టర్నేట్ వీడియోస్ లో మాత్రం లాంగ్ లెంత్ పెట్టండి. అండ్ లాంగ్ లెంత్ వీడియోస్ అనేది పలానా టైంలో పెడితే మళ్ళీ అదే టైంలో అలా పెట్టండి. చూడండి మీ వ్యూవర్స్ అనేది మీ వైటీ స్టూడియోలో మీకు అది అనాలిటిక్స్ లో మీకు కనిపిస్తూ ఉంటుంది. మీ వ్యూవర్స్ ఏ టైంలో మీకు ఎక్కువ మీకు యావరేజ్ గ్రోత్ అనేది ఎప్పుడు వ్యూవర్స్ అనేది ఎప్పుడు చూస్తున్నారు అలాంటివి కొన్ని ఉంటాయి. అవి చూసుకొని పెడుతూ ఉండండి. మెయిన్ ఎక్కడా లేదండి, ఓన్లీ సింపుల్ ట్రిక్ అండి. మనం యూజ్ చేసే కంటెంట్ మీదనే మన వ్యూవర్స్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇది ఏదో లక్ ఏదో ఫేట్ అయితే అస్సలు కాదండి. చూస్ చేసే కంటెంట్ అనేది యూట్యూబ్ కి అర్థం అవ్వాలి అండ్ యూట్యూబ్ లో ఉన్న వ్యూవర్స్ కి అర్థం అవ్వాలి. ఈజ్ దట్ యూస్ఫుల్ టు ఎవ్రీ వన్, వ్యూవర్స్ కి అది యూస్ఫుల్ అవుతుందా లేదా అన్నదే మెయిన్ అండి. అండ్ ఏదైనా కంటెంట్ అనేది స్ట్రాంగ్ ఉంటే వ్యూవర్స్ కానీ ఎవరైనా ఇష్టపడతారు చూడడానికి. ఆల్సో వ్యూస్ అనేది బాగుంటుంది అని చెప్పగలుగుతాను. అండ్ మనం అప్లోడ్ చేసే విధానం అదైతే మెయిన్ థింగ్ అండి. అండ్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు 4K లో ఉండేలాగా చూసుకోండి. ఇలాంటి బ్లండర్ మిస్టేక్స్ ఎవరైనా చేసి ఉంటే అవి ఖచ్చితంగా మీరు సరిదిద్దుకొని మళ్ళీ క్లియర్ గా మళ్ళీ అప్లోడ్ చేసేటప్పుడు ఒక్కసారి ఎవరికైనా అప్లోడ్ చేసిన తర్వాత చేంజ్ ఉందా లేదా అని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నాకైతే ఆ చేంజ్ నా వీడియోలో నాకు కనిపించిందండి.
చేశారండి. సో నేను నా కొత్త యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైనా సఫర్ అవుతూ వ్యూవర్స్ ఉన్నారు, నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ వ్యూస్ రావట్లేదు, వ్యూవర్స్ కూడా లేరు, సబ్స్క్రైబర్స్ కూడా లేరు అనుకునే వాళ్ళకి నా వీడియో యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నా వీడియో ద్వారా ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ వేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేశారన్నా కమెంట్ చేయండి. ఆల్సో ఇది యూస్ఫుల్ అనిపించినా కమెంట్ చేయండి. అండ్ ఈ ట్రిక్స్ ఫాలో అవుతూ ఎవరైనా గ్రోత్ చూసుంటే, ఒకవేళ ఒక బ్రేక్ వచ్చిందన్నా కమెంట్ చేయండి. అండ్ ఇంకా మన వీడియో చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇస్మార్ట్ ఫ్యామిలీ వ్లాగ్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.